వచ్చింది వచ్చింది రాబందు వచ్చింది 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 పోయే కాలం వచ్చింది. జరుగు 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 జరుగు. శవాలు లెగిస్తే కానీ జగనన్న కొంపలోంచి బయటికి రావడానికి మరోసారి తేలిపోయింది. అన్నకు శవాలంటే అంత పిచ్చి మరి. పోనీ అక్కడికి వెళ్ళి ఏటైనా పనికొచ్చే పని చేశాడా అంటే నోటికొచ్చిందల్లా కూసేసి వెళ్ళాడు. ఓసారి 10 అడుగుల గోడ అంటాడు, ఇంకోసారి 20 అడుగుల గోడ అంటాడు. అసలు సింహాచలంలో ఏ దేవుడు ఉన్నాడు కూడా తెలియదు జగనన్నకి. రాసిచ్చిన స్క్రిప్ట్లో చూసి అప్పన్న అప్పన్న అంటున్నాడే కానీ అప్పన్న ఎవరో జగనన్నకి తెలియదు. పైగా ఏటంటాడు, తిరుమలలో లడ్డూని రాజకీయం చేశారంట, మన వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళన్నా అంటే తోక ముడిచి ఇంట్లో కూకున్నాడు. అట్లాంటిది ఇప్పుడు రాజకీయం కోసం మన వెంకటేశ్వర స్వామి అని దొంగ భక్తి చూపిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఎట్లా జరిగింది ఏటి జరిగింది అని తెలుసుకోవటానికి ఓ కమిటీ వేశారు. బాధితులకు 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ప్రమాదం జరగటానికి ఎవరు కారణమైనా వాళ్ళని వదిలేదే లేదని గట్టిగా చెప్పారు. అయితే ఈ చిత్రం ఏంటంటే ప్రమాదం ఇప్పుడు జరిగితే జగనన్న అధికారంలోకి వచ్చాక ₹1 కోటి ఇస్తాడట బాధితులకు. ఇదెక్కడి కామెడీయో అర్థం కావటం లేదు. ఇప్పుడు నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాదిరి జోబీలోంచి తీసివచ్చుగా ₹1 కోటి. మొన్న పాల్గాం అమరుడి కుటుంబానికి తన సొంత డబ్బు 50 లక్షలు తీసి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అట్టా ఇవ్వచ్చుగా. ఆ మధ్య బుడమేరు వరదలప్పుడు కూడా ఇట్టాగే ₹1 కోటి ఇస్తానని కెమెరా ముందు బిల్డప్లు ఇచ్చాడు. చివరికి చిల్లిగా కూడా ఇవ్వలేదు. 4 బియ్యం ప్యాకెట్లు 4 నూనె ప్యాకెట్లు వైసీపీ కార్యకర్తలకు పంచిపెట్టి చేతులు దులుపుకున్నాడు. ఓవైపు ఘటన జరగటం దురదృష్టం అయ్యో అని అంతా మాట్లాడుతుంటే చంద్రబాబు గారి పాదం గురించి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అసలు వైసీపీ వాళ్ళకంటే దరిద్రపు కొట్టు పాదం ఇంకెవరికైనా ఉంటుందా? 2019లో జగనన్న ముఖ్యమంత్రి సీట్లో కూకోగానే కచలూరు దగ్గర గోదాట్లో పడవ పల్టీ కొట్టి 51 మంది మునిగిపోయారు. కాసుల కోసం ఎట్టా పడితే అట్టా వైసీపీ వాళ్ళు పడవలకు పర్మిషన్లు ఇచ్చి జనం ప్రాణాలు తీశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద పడవ ప్రమాదం చరిత్రలో జరగలేదు, జగనన్న ఆయంలోనే జరిగింది. ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 37 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏడు చేశాడు జగనన్న. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 46 మంది ప్రాణాలు పోయాయి. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. ఇట్టా చెప్పుకుంటూ పోతే జగనన్న బలిచ్చిన ప్రాణాలకు లెక్కే లేదు. పైగా పద్దాక దేవుడు చేశాడు అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. దేవుడు ఎక్కడైనా అమాయకుల ప్రాణాలు తీస్తాడా? నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వాన్ని శిక్షిస్తాడు కానీ జనాన్ని ఎందుకు శిక్షిస్తాడు? కావాలని దేవుడి మీద నిందలేయటం వైసీపీ వాళ్ళకి అలవాటైపోయినది. మొన్న పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ప్రమాదం జరిగితే అదిగో దేవుడే చేశాడు అంది ఆ రోజా. నిజంగా చెప్పాలంటే దేవుడు ఎవరిని శిక్షించాలో కరెక్ట్గా వాళ్ళని శిక్షించాడు. అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకానికి మోసాలు అవినీతికి ఎన్నికల్లో సిట్టుగా ఓడిపోయారు. అది దేవుడు శిక్షించడం అంటే. అప్పన్న సన్నిధిలో అట్లా జరగడం చాలా బాధపడే విషయం. ఆ గోడ విషయంలో ఎవరి తప్పున్నా వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ దాన్ని అట్టుకొని రాజకీయం చేసి ప్రజలంటే తమకేదో చాలా ప్రేమ కారిపోతున్నట్టు డ్రామాలు ఆడుతున్నాడే జగనన్న. అది తప్పు అంటున్నారు జనం. ఎందుకంటే 5 ఏళ్ళు జగనన్న ఏడు చేశాడో రాష్ట్రాన్ని ఎట్టా నాశనం చేశాడో అందరికీ తెలుసు. పైగా గోడ కూలిన సంఘటన వెనకాల ఎవరున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం శివరాజకీయం చేస్తూ సంకలు గుద్దుకుంటున్నారు.